Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 103 maths classes. Now we are at what 104 maths class. Math concept number, new concept. 43 maths concept complete అయిపోయింది. So ఇప్పుడు 44th maths concept, that is what simple interest. సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లోనికి మన మోడల్స్ అండ్ ప్రాబ్లమ్స్లోనికి వెళ్ళే కంటే ముందు కొన్ని టర్మ్స్ మీద మనకు నాలెడ్జ్ అవసరం. ఆ టర్మ్స్ ఏంటివి అని అంటే, ఫస్ట్ది బారోవ్డ్ మనీ, సెకండ్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్, థర్డ్ వన్ ఈజ్ అమౌంట్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ టైం. ఇవి 4 టర్మ్స్ మనకు తెలిసి ఉండాలి. ఈ 4 టర్మ్స్ తెలిసి ఉండేదానికంటే ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చూడండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది రాము అనేవాడు, రాము గేవ్ 2000 రూపీస్ టు సోము. రాము అనేవాడు ఏం చేసిండు, 2000 రూపీస్ సోముకి ఇచ్చినాడు. రాము అనేవాడు ఏం చేసిండ్రా, 2000 రూపీస్ సోముకు ఇచ్చినాడు. ఇస్తే వాడు ఏం చేసిండు, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ సోము ఏం చేసిండు, రాముకు 2200 ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు, 2200 రూపీస్ ఇచ్చినాడు. ఎవరికి, సోము రాముకి ఇచ్చినాడు. అర్థమైందా? రాము అనేవాడు సోముకు 2000 రూపాయలు ఇచ్చినాడు. మళ్ళీ సోము ఏం చేసిండు, సంవత్సరం తర్వాత ఇంకెంత ఇచ్చిండు, 2200 ఇచ్చిండు. ఇస్తే ఇప్పుడు ఈ రాము ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఈ 2000 అమౌంట్ ఉందో, దిస్ 2000 ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, బారోవ్డ్ మనీ. ఎంతైతే డబ్బులు ఇచ్చినాడో ఆ ఇచ్చిన డబ్బులను బారోవ్డ్ మనీ అంటారు. అంటే అప్పుగా ఇచ్చిన డబ్బులు. బారోవ్డ్ మనీ అంటే ఏంటి, అప్పుగా ఇచ్చిన డబ్బులు. తర్వాత ఏం చేసినాడు, సోము అనేవాడు 2200 రిటర్న్ ఇచ్చినాడు. 2200 ఇచ్చినాడు, రిటర్న్ ఇచ్చినాడు. ఈ 2200లో ఎంత ఎక్స్ట్రా అమౌంట్ ఉంది, యాక్చువల్గా ఎంత ఇవ్వాలి, 2000 ఇవ్వాలి కదా. 2000 తీసుకున్నాడు కాబట్టి 2000 ఇవ్వాలి. కానీ ఎంత ఇచ్చిండు వాడు, 2200 ఇచ్చినాడు. అంటే 2200 ఇచ్చినాడు. ఎక్స్ట్రా ఎంత ఇచ్చినాడు, ఎక్స్ట్రా 200 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినాడు. 200 రూపీస్ ఏమి ఇచ్చినాడు, ఎక్స్ట్రా ఇచ్చినాడు. ఈ ఎక్స్ట్రా ఇచ్చిన అమౌంట్ని ఏమనాలి మనము, ఇంట్రెస్ట్ అనాలి. ఎక్స్ట్రా ఇచ్చిన అమౌంట్ని ఏమనాలి, ఇంట్రెస్ట్ అనాలి. ఇక ఈ రెండింటిని యాడ్ చేసి బారోవ్డ్ మనీ, ఈ ఎక్స్ట్రా అమౌంట్, దాన్ని ఏమంటారు అంటే టోటల్ అమౌంట్ అంటారు. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, బారోవ్డ్ మనీ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే మొత్తం బారోవ్డ్ ఎంత, 2000 ప్లస్ ఇంట్రెస్ట్ 200, అంటే 2200. అంటే నెట్గా మళ్ళీ సోము ఇచ్చిన అమౌంట్ ఏ అమౌంట్ ఉందో దాన్ని ఏమంటారు, అమౌంట్ అన్నారు. అమౌంట్. టైం అంటే ఏంటి, ఎంత టైం తర్వాత, ఎంత కాలం తర్వాత తిరిగి ఇచ్చినాడు, లేదా ఎంత కాలం సోము వాడి డబ్బులను వాడుకున్నాడు, ఆ టైంని ఏమంటాము, టైం పీరియడ్ అంటారు. టైం పీరియడ్ ఫర్ బారోవ్డ్ మనీ. సో ఇప్పుడు ఈ బారోవ్డ్ మనీని సమ్ టైమ్స్ వీఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, ప్రిన్సిపల్. దీన్ని బారోవ్డ్ మనీని కొన్నిసార్లు ఏమంటారు, ప్రిన్సిపల్ అమౌంట్ అని కూడా అంటారు. ప్రిన్సిపల్ అమౌంట్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్, ప్రిన్సిపల్ అమౌంట్ అని కూడా అంటారు. ప్రిన్సిపల్ అంటారు. సో బారోవ్డ్ మనీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, ప్రిన్సిపల్ మనీ. ఇంట్రెస్ట్. సో దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్, ఎక్స్ట్రా అమౌంట్ పెయిడ్ బై ద లెండర్. అంతేనా? సో ఎక్స్ట్రా అమౌంట్ పెయిడ్ బై ద లెండర్. Borrowed money means what? Money given to lender. Money given to lender by borrower. Borrower ఎంతైతే అమౌంట్ ఇచ్చినాడో ఆ బారోవర్ ఇచ్చిన అమౌంట్ని ఏమంటారు, బారోవ్డ్ మనీ అంటారు.
ఇంట్రెస్ట్ అంటే ఏంటి? లెండర్ తీసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎక్స్ట్రా అమౌంట్ ఎంతైతే కలిపిచ్చినాడో ఆ ఎక్స్ట్రా అమౌంట్ని ఏమనాలి? ఇంట్రెస్ట్ అనాలి. ఇక అమౌంట్ అంటే ఏంది? టోటల్ బారోడ్ మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఇంట్రెస్ట్. సో వీ కెన్ రైట్ వాట్ సమ్ ఆఫ్ బారోడ్ మనీ and interest. Sum of what? Borrowed money and interest is called as what? Amount. So this borrowed money is also called as what? Principal. So this is represented with what? P to represent చేస్తారు, I తోటి ఇంట్రెస్ట్ ను, A తోటి అమౌంట్ ను రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్. ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ తెలిసింది అనుకోండి, అప్పుడు ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి. A is equal to amount is equal to what? We can write principal plus interest. Borrowed money ఏమంటాం? ప్రిన్సిపల్ అంటాం కాబట్టి we can write what? Principal plus interest. టైం అంటే ఏంటో చెప్పండి. వాడు ఎంత టైం తీసుకున్నాడు, ఎంత టైము వాడు స్పెండ్ చేసినాడు, లెండర్ ఎంత టైము తీసుకున్నాడు. టైం పీరియడ్ యూజ్డ్ బై ద లెండర్ టు రిటర్న్ ద మనీ. సో టైం పీరియడ్ used by lender to return the money. రిటర్న్ చేయడం కోసము ఎంత టైం అయితే తీసుకున్నాడో ఆ టైంని ఏమంటారు? టైం పీరియడ్ అంటారు, లేదా టైం అని అంటారు. ఓకేనా? సో ఇది మనకు ఏంటివి? ఈ టర్మ్స్, ఈ 4 టర్మ్స్ మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఈ 4 టర్మ్స్ కాపీ చేసుకోండి. సైడ్లో రఫ్లో కూడా ఇది కూడా కాపీ చేసుకోండి. సో మనం ఇంట్రెస్ట్ కనుక హాఫ్ ఇయర్లీ కనుక పేమెంట్ చేసినామనుకోండి, హాఫ్ ఇయర్లీ కనుక పేమెంట్ చేస్తే టైం ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆర్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. టైం ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే జనరల్గా ఇయర్ కోసం తీసుకుంటాం కాబట్టి హాఫ్ ఇయర్లీ అంటే 2 టైమ్స్ తీసుకుంటాం. ఓకేనా? వెన్ ఇంట్రెస్ట్ పేయబుల్ క్వార్టర్లీ అంటే 1/4. ఇది 1/2 అంటే 2 అయింది కదా. ఇది 1/4 అంటే ఏమవుతుంది? 4 టైమ్స్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4 times ఆర్ 4. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 4 times ఆర్ 4. యూ కెన్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది టైం ప్లేస్ లోపల. ఓకేనా? నెక్స్ట్ ఇక మనకు ఈ టర్మ్స్ అన్నీ ఒక పార్ట్, మనకు ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేటివి కూడా ఈ ప్రిన్సిపల్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. రిలేషన్ అమాంగ్ ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం. ప్రిన్సిపల్ అంటే ఏంది? తీసుకున్న అమౌంట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్, లెండర్ ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత ఎక్స్ట్రా పే చేయాలి అని ముందే వాళ్ళు ఏం రాసుకుంటారు? నోట్ రాసుకుంటారు. ముందే ఒక పేపర్ మీద రాసుకుంటారు, నువ్వు నాకు ఇంత ఎక్స్ట్రా ఇవ్వాలి. 2% అన్నాడు అనుకోండి, అంటే ప్రతి 100కి 2 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. 3% అన్నాడు అనుకోండి, ప్రతి 100కి 3 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. టైం ఎంత టైము? 2% పర్ మంత్, అంటే ప్రతి 100కి 2 రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా పే చేయాలి. ఒకవేళ 2% పర్ యానం అన్నాడు అనుకోండి, 100కి 2 రూపీస్, సంవత్సరానికి 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి ప్రతి 100 రూపీస్కి అనేది రాసుకుంటారు. ఓకేనా? సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? PTR/100. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్. ఒకవేళ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ తెలిసింది అనుకోండి, P ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకోండి, 100 ఇటు వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై P ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి R ఇంటూ T. ఇది ఒక ప్రిన్సిపల్. నెక్స్ట్ ఒకవేళ టైం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు 100 ఇటు వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై ఏముంది? టైం కావాలి కాబట్టి P ఇంటూ R. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకోండి, R ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై P ఇంటూ T. ఓకేనా? సో ఇవి 4 ప్రిన్సిపల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా 4 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి మూడింటిని మనము డెరైవ్ ఈజీగా 1 నిమిషంలో చేసేసుకోవచ్చు. సో ఎస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100 ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు PTR/100ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ప్రిన్సిపల్ మీద మనము
ఇక ప్రాబ్లమ్స్ చూద్దాము. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ లెసన్లో ఇచ్చే క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. చూడండి 4 ప్రాబ్లమ్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ ఫస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సొల్యూషన్స్ చూడండి. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ P is equal to 2000, principal 2000, rate of interest 25%, T is equal to 5 years, time period ఎంత 5 years. ఏం కనుక్కోమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్. మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? PTR బై 100. ఓకే, సో P ఎంత? 2000, T ఎంత? 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 25 డివైడెడ్ బై 100. 2 zeros get cancelled. 2 5 10. So 10, again 1 0 is extra, into 25 is equal to how much we will get? 2500. So simple interest ఎంత పే చేయాలి వాడు? 2500 ఎక్స్ట్రా పే చేయాలి. అంటే వాడు రిటర్న్ 5 years తర్వాత రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి? 2000 రూపీస్ ఇస్తూ ప్లస్ 2500, 2000 రూపీస్కి ఇంకా 2500 ఎక్స్ట్రా కలిపి ఇవ్వాలంటే మొత్తం 4500 రూపీస్ ఇవ్వాలి వాడు. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద ప్రిన్సిపల్. P is equal to అడుగుతున్నాడు. P is equal to how much is what asking. సో ప్రిన్సిపల్ ఏమవుతుంది? P is equal to 100 ఇటు వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై R ఇంటూ T. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు రా? 50 రూపీస్ ఇచ్చినాడు, ఇంటూ 100 డివైడెడ్ బై R ఎంత? 2%, T ఎంత? 5 years, 5 1 జా 5 10 జా 2 1 జా 2 5 జా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 500. దిస్ ఈజ్ అవాట్ ప్రిన్సిపల్ ఎంత? 500 రూపీస్. మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, టైం ఇచ్చి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై R ఇంటూ T అని మీకు తెలుసు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ 50 ఇంటూ 100 డివైడెడ్ బై R అంటే 2, T అంటే 5. సో దట్స్ వై ఈ వేస్తే మనకి ఏమొస్తుంది? సబ్స్టిట్యూట్ చేస్తే 500 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ వన్ మోడల్ 3 చూడండి. ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు 800, సింపుల్ ఇంట్రెస్ట్ 120, T ఈజ్ ఈక్వల్ టు 500. Rని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ టైం. అదే అవుతుంది కదా. Rని ఇక్కడ నుంచి 100 నీటి పంపిస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100, PT నీటి పంపిస్తే డివైడెడ్ బై అవుతుంది. సో నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. హౌ వి విల్ ఫైండ్ అవుట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? By substituting the given values. So that's why R is equal, simple interest is how much? 120 into 100 divided by P is what? Principal 800. Time is equal to what? 5 years. 2 zeros get cancelled. So 5 1 ja, 5 2 ja 10, 5 4 ja 20, 8 1 ja, 8 3 ja. So R is equal to what? 3%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 3% పర్ యానం. 3% పర్ యానం చొప్పున ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత చొప్పున ఇస్తే ఇంత 800కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఇంట్రెస్ట్కి ఎంత అవుతుంది? 120 అవుతుంది. అన్ని ప్రిన్సిపల్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ కదా. చాలా చాలా సింపుల్గా మీకు అనిపిస్తలేవా? సింపుల్గా అనిపిస్తలేవా? ఎస్. టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? Tని ఇక్కడనే ఉంచండి, 100 నీటి తీసుకురండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై P ఇంటూ R. ఓకేనా? సో టైమ్ ఈజ్ ఈక్వల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 12,000 ఇంటూ 100 డివైడెడ్ బై P ఎంత? 20,000 ఇంటూ R ఎంత? 18%. సో 3 zeros get cancelled. 1 0 1 0 1 cancel. 2 1 ja 2 6 ja 6 1 ja 6 3 ja 10/3. 10/3 అంటే ఎంత అవుతుంది? 3 1/3. 3 1/3 ఇయర్స్. 3 1/3 ఇయర్స్ అంటే 3.33 ఇయర్స్ తర్వాత మనకు ఎంత పే చేయాలి? ఇంట్రెస్ట్ 12,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి 20,000కి. ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పే చేస్తే మనకు వస్తుంది. అర్థమైనాయా? అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్? బేస్డ్ ఆన్ వాట్? ప్రిన్సిపల్. కాబట్టి చాలా చాలా సింపుల్గా ఉంటాయి. మనం ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకున్నట్టయితే వీ కెన్ సాల్వ్ వాట్? వెరీ ఈజీ కదా. ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? కాపీ చేసుకోండి.
ఓకేనా. చూడండి ఇప్పుడు ఫైండ్ ద అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏం తెలుసు, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అంతేనా. ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ అంటే ఏంటి, ఏదైతే మనీ లెండ్ చేసుకున్నాడో, మనీ ఎంతైతే అమౌంట్ను అప్పుగా తీసుకున్నాడో, ఎన్ని రూపీస్ అయితే అప్పుగా తీసుకున్నాడో దానికి ఇంట్రెస్ట్తో కలిపి మొత్తం ఇచ్చేదాన్ని ఏమంటారు, అమౌంట్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ప్రిన్సిపల్ అయితే ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, PTR/100 అని మీకు తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, PTR/100. ప్రిన్సిపల్ ఎంత చెప్పండి, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండా, 2000 ఇచ్చిండు. టైం ఎంత ఇచ్చిండు, 2 years ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, 10 ఇచ్చిండు. డివైడెడ్ బై 100. ప్రిన్సిపల్ ఏమో 2000, టైం ఏమో 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10%. 2 zeros గెట్ క్యాన్సల్డ్. ఎంత వస్తుంది, 22 × 40, 40 × 10 = 400. సో 400 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్గా ఎక్స్ట్రా ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు నాకు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఏంట్రా, వాట్ ఇట్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 2000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 400. కాబట్టి మొత్తం ఎంత అవుతుంది, 2400 ఇస్ ద అమౌంట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2400. టోటల్గా ఎంత అమౌంట్ ఇవ్వాలి, 2400 అమౌంట్ ఇవ్వాలి. ఓకేనా. సో అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చినాడు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. PTR/100 మీకు తెలుసు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 400 వచ్చింది. ఈ 400 ఏం చేయాలి, ప్రిన్సిపల్కి యాడ్ చేయాలి. ప్రిన్సిపల్ 2000 ఉంది కాబట్టి 2000కి 400 యాడ్ చేస్తే 2400. కాబట్టి 2400 రిటర్న్ ఇవ్వాలి. బారోవర్కు లెండర్ తీసుకున్నవాడు ఎవరికి ఇవ్వాలి, బారోవర్కి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి, మొత్తం ఇచ్చే అమౌంట్ 2400. ఓకేనా. సో నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో మోడల్ 5 మోడల్స్ డిస్కస్ చేసినాం. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ చెప్తామంటే మళ్ళీ మీకు హోంవర్క్ చేయడం ప్రాబ్లం అవుతుంది, బర్డెన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 104 క్లాస్ వర్క్ ఏం చేస్తారు, బోర్డు మీద ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. నెక్స్ట్ వన్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 104 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 105 ఎగ్జామ్. ఓకే. సో ఈ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 104 హోంవర్క్లో ఏముంటుంది, నేను 5 మోడల్స్ టీచ్ చేశాను. ఈచ్ మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీరేం చేయాలి, ఎవ్రీ మోడల్కి 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. అంటే మీరు టోటల్గా చేసే హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి, 5 × 5 = 25. ఆ 25 ప్రాబ్లమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కావాలంటే, అదేవిధంగా ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్ ఎన్ని వేటి మీద ఉంటుంది. ఈరోజు 104 డిస్కస్ చేసినాం కదా, 104 కంటే ముందు 5 క్లాసులు, 104 కంటే ముందు 5 క్లాసెస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అంటే అప్ టు 103 వరకు 5 క్లాసెస్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అదేవిధంగా హోంవర్క్ క్వశ్చన్స్ కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ homework maths class 104 homework and maths class 104 ఎగ్జామ్ పేపర్స్ అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు పంపిస్తారు. ఓకేనా. రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.